క్యాన్సర్ అన్ఫార్చునేట్లీ విపరీతంగా పెరిగిపోతుంది గ్లోబలీ, అదే భారతదేశంలో కూడా రోజు రోజుకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. సుమారుగా అరౌండ్ 12 to 15 lakhs న్యూ క్యాన్సర్ కేసెస్ మన దేశంలోనే డయాగ్నోజ్ అవుతున్నాయి కొత్తగా. అలాగే ఎట్ ఎనీ పాయింట్ మన దేశంలో 60 లక్షల నుంచి 70 లక్షల క్యాన్సర్ కేసెస్ మనం ట్రీట్మెంట్ ద్వారా ప్రతి కంట్రీలో జరుగుతున్నాయి. ఈ క్యాన్సరు మెయిన్లీ మనము ఎందుకు ఇన్సిడెన్స్ పెరుగుతుంది అంటే ముఖ్యమైన కారణాలు మన లైఫ్ స్టైల్స్ మూలానే. ముఖ్యంగా స్మోకింగ్, టొబాకో ఏ రూపంలో అయినా స్మోకింగ్ కానీ, చివింగ్ టొబాకో ద్వారా కానీ, ఒక్కపొడి తినడంలో కానీ, ఆర్ పాన్ పరాగ్ లాంటివి నోట్లో వేసుకొని మనం నమలడంతో కానీ, ఇలాంటి ద్వారా చాలా క్యాన్సర్స్ మనం ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉన్నాయి. అలాగే మన లైఫ్ స్టైల్ మార్పు అంటే ముఖ్యంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అరౌండ్ 40 minutes పర్ డే మనం చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసుకుంటే ఎక్సర్సైజ్ ద్వారా కూడా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఆహారంలో కొన్ని మార్పులు, మనం నాన్ వెజిటేరియన్ తగ్గించి వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోగలిగితే, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ లేకుండా, షుగర్ కంటెంట్ ఎక్కువ లేకుండా మనం కొద్ది జాగ్రత్తలు పడితే మనం ఎలాంటి ముఖ్యంగా క్యాన్సర్స్ 50% ఆఫ్ క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అదే కాకుండా క్యాన్సర్ని తొలి దశలో కనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయగలిగితే క్యాన్సర్ ఎలాంటి జబ్బుగా లాగా మనం పూర్తిగా దాన్ని క్యూర్ చేయడానికి వీలవుతుంది. సో దాన్ని మనము కొన్ని సిమ్టమ్స్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఆ సిమ్టమ్స్ ముఖ్యంగా మనం నోటి నుంచి మొదలు పెడితే నోట్లో ఎలాంటి అల్సర్స్ కానీ, పుండ్లు కానీ వచ్చినప్పుడు అవి చిన్న చిన్నవి 3 వారాల్లో తగ్గకుండా మనం డాక్టర్ని సంప్రదించాలి. సో ఎనీ అల్సర్స్ ఇన్ ద మౌత్, నాలుక మీద కానీ, చీక్లో కానీ, ఫ్లోర్ ఆఫ్ ద మౌత్లో కానీ ఏదైనా మీకు అల్సర్ వచ్చినప్పుడు అది మానకుంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే మాట్లాడడంలో మనకు గొంతు బొంగురుపోయినప్పుడు ఆ హోర్స్నెస్ అనేది మామూలుగా థ్రోట్ ఇన్ఫెక్షన్ తోటి కూడా రావచ్చు. కానీ ఆ హోర్స్నెస్ 2 వారాలు మినహా మనకు కంటిన్యూ అవుతుంటే మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే మింగుతుంటే కూడా మీకు తట్టుకున్నట్టు, అడ్డుకున్నట్టు అనిపించినప్పుడు అది మామూలుగా మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో ఇలాంటి సిమ్టమ్స్ కానీ, అలాగే దగ్గు, కాఫ్, మీకు మామూలుగా కోల్డ్ జలుబు చేసినప్పుడు కూడా దగ్గు వస్తుంది. కానీ ఆ దగ్గు మీరు మీద 2 weeks 3 weeks కంటిన్యూస్గా వస్తుంది. మామూలు మందులు వేసుకుంటే తగ్గకపోయినప్పుడు మీరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే కడుపులో కంతి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, మోస్ట్ ఆఫ్ ద కంతిలు మనము ముఖ్యంగా పెయిన్లెస్ ఉంటాయి. పెయిన్లెస్ కంతిని అది నొప్పి లేదు కదా, ఇది క్యాన్సర్ సంబంధించింది కాదని మేము దాన్ని అశ్రద్ధ చేయకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి. అలాగే రొమ్ములో కూడా కంతులు ఏర్పడడం మనం చూస్తూ ఉంటాము. ఆ రొమ్ములో కంతులు కూడా ముఖ్యంగా మొదలుపెట్టినప్పుడు క్యాన్సర్ కంతులు పెయిన్లెస్గానే ఉంటాయి. దాన్ని మనము అవాయిడ్ చేయకూడదు, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. చిన్నపాటి బయాప్సీ కానీ, నీడిల్ బయాప్సీ కానీ మనం చేస్తే అది బినైనా క్యాన్సరస్ కంతియా తెలుసుకోవడానికి తెలిసిపోతుంది. అలాగే లూజ్ మోషన్స్, అంటే ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ కానీ, లూజ్ మోషన్స్ కానీ ఏది కానీ 2 వారాలు 3 వారాలు మీకు ఇబ్బంది పెడతా ఉంటే మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. సో ఈ కాన్స్టిపేషన్, లూజ్ మోషన్స్ కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు. అలాగే మూత్రం చేసేటప్పుడు మీకు ఎలాంటి బ్లడ్ కనిపించినా కూడా, మూత్రం రావడం ఇబ్బంది అయినా కూడా, ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ కూడా అంటే హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 1 hour, హాఫ్ అన్ అవర్ మీకు ఫ్రీక్వెన్సీ పెరిగినా కూడా మీరు డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ఆడవాళ్ళకి డిశ్చార్జ్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ, ఆ వైట్ డిశ్చార్జ్లో ఎలాంటి ఎరుపు కనిపించినా కానీ మీరు డాక్టర్ని సంప్రదించాలి. సో ఇవి అన్నీ క్యాన్సర్కు సంబంధించిన తొలి సూచనలు. దీన్ని మీరు అశ్రద్ధ చేయకుండా, క్యాన్సర్ ప్రతి సిమ్టమ్కి క్యాన్సర్ అని డెఫినెట్గా చెప్పడానికి కూడా వీల్లేదు. కాకపోతే మీరు ఒకవేళ ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే ఒకవేళ క్యాన్సర్ అవుతే దాన్ని మనం తొలి దశలో కనుక్కున్నట్టు అవుతుంది. అలాగే దాన్ని క్యూర్ చేయడానికి కూడా ఈజీగా అవుతుంది. సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా 90-95% మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది.